హలో ఆది గారు. హాయ్ రాకేష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను రాకేష్. లాస్ట్ ఇయర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు సందీప్ కిషన్ గారు టీజర్ రిలీజ్ అయింది, హోప్ దిస్ ఈస్ సీక్వెల్ ఆర్ సిరీస్ ఫ్రమ్ వైశాలి అని అన్నారు. నో అని తెలుసు, బట్ స్టిల్ టు గెట్ క్లారిటీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వైశాలి సీక్వెలా? లేదండి, వైశాలి సీక్వెల్ అవుతే ప్రౌడ్గా వైశాలి సీక్వెల్ అని చెప్పి మేము రాసుకుని ఉంటాం. ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ వైశాలి అని ఉంటుంది. అండ్ కాన్సెప్ట్గా వైశాలి వచ్చేసి ఇట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రాకేష్, మీకు తెలుసు కదా. ప్రతి ఫ్రేమ్లో వాటర్ అనేది ఒక రెఫరెన్స్ ఉంటూనే ఉంటుంది. ఒక వర్షానికి ముందు, వర్షం తర్వాత, అండ్ వర్షం వచ్చేటప్పుడు. ఇదే సినిమా మొత్తం అట్లానే జరుగుద్ది. బట్ ఈ సినిమా టైటిల్ ఇట్ సెల్ఫ్ జస్టిఫైస్, ఇట్స్ బేస్డ్ ఆన్ సౌండ్. సో మాయిశ్చర్ అనేది, వర్షం అనేది విజువల్ మీడియం, సౌండ్ అనేది ఇట్ కమ్స్ త్రూ స్పీకర్స్. సో కాన్సెప్ట్గా కొంచెం ఇది బేస్డ్ ఆన్ వాటర్, ఇది బేస్డ్ ఆన్ సౌండ్ అనే ఒక రిఫరెన్స్ తప్ప, కనెక్షన్ తప్ప, ఆ వరల్డ్కి ఈ వరల్డ్కి అసలు సంబంధమే ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. మాకైతే ఇంకా ఆడియన్స్ చెప్పాలి. వైశాలి వచ్చి ఆల్మోస్ట్ 14 years అవుతుంది. 2011 రిలీజ్ కదా. ఇప్పుడు సడన్గా ఆఫ్టర్ 14 years మళ్ళీ కొలాబరేట్ అవ్వాలి అని డైరెక్టర్ డిసైడ్ అయ్యారా, లేకపోతే మీరు అడిగారా, లేకపోతే ఇద్దరికి ముందే ఉందా కొలాబరేట్ అవుదామని? అంటే సినిమా మనకి చాలామంది తెలియని విషయం ఏంటంటే, మనం అనుకుంటే టక్కని జరగవు. ఆ స్టేజ్లో కూడా నేను లేను. నేను అనుకుంటే టక్కని ఇట్లా కొలాబరేట్ అయిపోదాం అని చెప్తే, వీ నీడ్ అ గుడ్ ప్రొడ్యూసర్, వీ నీడ్ ద రైట్ టైం. ఇవన్నీ కలిసి వస్తే కానీ ఒక సినిమా టేక్ ఆఫ్ అవ్వదు. నేను నా పనుల్లో, నా సినిమాల్లో నేనున్నాను, అలాగే డైరెక్టర్ కూడా ఆయన సినిమాల్లో ఆయన ఉన్నాడు. చివరికి ఒక 4 years బ్యాక్ అంటే అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేద్దాం, ఒక యాక్షన్ థ్రిల్లర్ చేద్దామా, ఒక మెడికల్ థ్రిల్లర్ చేద్దామా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఫైనలీ ఈ లైన్ ఆయనకు వచ్చినప్పుడు ఒక 4 years ముందు వచ్చి కలిసి ఇట్లా ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఒకటి దొరికింది అనగానే ఎగ్జైటింగ్గా ఉండింది నాకు. బికాస్ వైశాలి ఈజ్ అగైన్ ఒక హారర్ థ్రిల్లర్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. ఇది అదే జానర్ అయ్యేసరికి బాగుంటుంది కదా, మన ఇద్దరం మళ్ళీ కలుస్తున్నాం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. మీరు చెప్పినట్టు మళ్ళీ అదే జానర్లో కలిస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. ప్లస్ ఐ నో దిస్ ఫిల్మ్ మేకర్. ఒక హారర్ అనగానే దాన్ని ఒక టిపికల్ హారర్ ఫిల్మ్గా తీసుకెళ్ళే ఒక ఫిల్మ్ మేకర్ కాదు. దాంట్లో ఒక బ్యూటిఫుల్ స్టోరీ పెడతారు, స్క్రీన్ ప్లే వాల్యూ ఉంటుంది, మేకింగ్ వాల్యూ ఉంటుంది. ఆల్ ద టెక్నీషియన్స్ వచ్చేసి ద బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. అదని నాకు ముందే తెలుసు కాబట్టి ఈ కథ విన్న తర్వాత దెన్ ఐ సెడ్ లెట్స్ డూ ఇట్. ఇట్స్ ఓకే. హారర్ అనే ఒక జానర్కి కొంతమంది హారర్ ఎందుకు అనే ఒక ఇది ఉంది, అది నా ఫ్రెండ్స్ నాకు చెప్పారు. బట్ అట్లా అనుకోని ఉంటే నేను వైశాలి చేసి ఉండేవాడిని కాదు, అట్లా అనుకోని ఉంటే శబ్దం కూడా చేసి ఉండేవాడిని కాదు. కాబట్టి ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆడియన్సు జస్ట్ అన్ హారర్ ఫిల్మ్ కాదు, ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్ విత్ మంచి హ్యూమన్ ఎమోషన్స్తో పాటు ఆ కనెక్ట్ విత్ ద ఆడియన్స్ అండ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాం. వైశాలి కూడా అలానే వర్కౌట్ అయింది కదా. ఎస్, హారర్ కంటే ఎక్కువ ఎమోషన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు వైశాలి. అవును రమేష్. ఎస్, శబ్దం అంటే సౌండ్, హారర్ మూవీలో సౌండ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీరు డైరెక్ట్గా సౌండ్ అనేది టైటిల్ పెట్టేశారు. లైక్ ఇది కంపేర్ టు అదర్ హారర్ థ్రిల్లర్స్, దీనికి సౌండ్ ఎంత డిఫరెంట్ ఉండబోతుంది? హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. తను వచ్చేసి సైంటిఫిక్ వేలో స్పిరిట్స్ తోటి, ఎనర్జీస్ తోటి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. అది చేసే ఒక ప్రాసెస్ ఉంది కదా, దట్ ఇన్వాల్వ్స్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఎఫ్ మీటర్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లక్స్ అని చెప్పి ఆ మీటర్ రీడింగ్ ఉంటుంది. దెన్ ఎగ్జాక్ట్లీ అల్ట్రాసోనిక్. మీకు బాగా తెలుసు అండి, మీరు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అండి మీరు రాకేష్. సో అల్ట్రాసోనిక్ రీడింగ్స్ ఉంటాయి, అల్ట్రావైలెట్ లైట్స్ యూస్ చేస్తాడు, కెమెరాస్ ఉంటాయి, థర్మో హీట్ చూసే మెషిన్స్ ఉంటాయి. సో ఒక బూమ్ మైక్ ఒకటి ఉంటుంది, మీరు డిజైన్లో చూసారంటే, విత్ హెడ్ ఫోన్స్. సో ఈస్ కాన్స్టెంట్లీ ఇన్ సర్చ్ ఆఫ్ సౌండ్స్ విచ్ a normal human cannot hear. సో దాన్ని బేస్ చేసి ఈ సినిమా శబ్దం అని చెప్పి పెట్టడం జరిగింది. అదొక్కటే కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫిలిం టైటిల్ని జస్టిఫై చేస్తూనే వస్తాం. సౌండ్ అనేది మనిషి చెప్తారు కదా, మనిషి పుట్టుక శబ్దంతో మొదలవద్దు అంటారు.
చాలా విషయాల్లో శబ్దం ప్లేస్ అ వెరీ కీ రోల్. అలాగా సినిమాలో ప్రతి చోట ఆ శబ్దానికి ఒక ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ అండర్లైన్ చేస్తూనే వస్తారు. అండ్ దట్స్ వై దిస్ టైటిల్ రాకేష్. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ మంచి పాజిటివ్గా కూడా వెళ్తుంది సోషల్ మీడియాలో. ట్రైలర్ చూస్తే ప్లాట్ లైన్ పెద్దగా రివీల్ అవ్వలేదు. మీరు ఇప్పుడు చెప్పారు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అని చెప్పి. అక్కడితో కాకుండా కొంచెం టీజింగ్గా ఏదైనా లైక్ స్పాయిలర్స్ లేకుండా కొంచెం టీజ్ చేస్తూ ఒక ప్లాట్ లైన్ చెప్తే ఇట్ విల్ బీ గుడ్. ప్లాట్ లైన్ చెప్తేనే స్పాయిలర్ కదా. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు మనకి ఆ వరల్డ్ అర్థమైంది, ఎక్కడ జరుగుతుంది అర్థమైంది, దేన్ని గురించి జరుగుతుంది అర్థమైంది. ఏం జరుగుతుందన్నది ఐ థింక్ యుల్ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. మెయిన్గా థ్రిల్లర్ కాబట్టి ఐ థింక్ ఐ షుడ్ నాట్ స్పాయిల్ ఇట్ ఫర్ ఎనీబడి. అది థియేటర్లో చూడాలి, చూస్తేనే బాగుంటుంది. ఓకే, శబ్దం గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. నౌ ఆది పినిశెట్టి గారు లైక్ మీ ఫాదర్ డైరెక్టర్, మంచి డైరెక్టర్, మంచి సినిమాలు తీశారు. లైక్ ఇంట్లో మంచి ఫాదర్ ఉన్నా కూడా ఆది పినిశెట్టి కెరీర్లో ఒక 2-3 రాంగ్ స్టెప్స్ పడ్డాయి అనే టాక్ అయితే బయట ఉంది. లైక్ వాట్ వెంట్ రాంగ్ విత్ యువర్ కెరీర్ అండ్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నథింగ్ వెంట్ రాంగ్ ఇన్ మై కెరియర్. సెకండ్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో బౌన్సింగ్ బ్యాక్. నేను నా కెరియర్ని ఎలా అనుకున్నానో అలానే వెళ్తుంది. సినిమాలు ఫ్లాప్ అవటం, హిట్ అవటం అనేది ప్రతి హీరో, ప్రతి యాక్టర్ లైఫ్లో జరిగే ఒక ప్రాసెస్. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ డౌన్ఫాల్ ఆర్ మేబీ ఒక 1 year మనకి సినిమాలు కొంచెం 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి అనుకో రాకేష్, సినిమాలు రావడం తగ్గుతాయి. సో వీల్ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఐల్ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. కథలు చాలా వినాలి, నెక్స్ట్ చేయబోయే కథ జాగ్రత్తగా ఎంచుకోవాలి, దీనికి ముందు చేసిన తప్పులు ఏంటని చెప్పి తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్ జరుగుద్ది కానీ అయ్యో డౌన్ఫాల్ అని ఎప్పుడూ అనుకోలేదు నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది పినిశెట్టి ఇస్ అ ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్. అది డాడీ డైరెక్టరు, వాళ్ళ కొడుక్కి సక్సెస్ రావట్లేదు. ఐ థింక్ ఆల్ దిస్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి నేను అనుకుంటాను రాకేష్. ఇది నా కెరియర్ని ఎలా తీసుకెళ్లాలో ఏ ప్రెషర్ లేకుండా హాయిగా నేను ఎంజాయ్ చేస్తూ నా ప్రొఫెషన్ని, నా కెరియర్ని ముందుకు వెళ్తాను. హిట్లు వస్తే సూపర్ హ్యాపీ, హిట్లకు రాకపోతే ఐ విల్ ట్రై ఫర్ సక్సెస్, వర్క్ మోర్ హార్డర్. యు ఆర్ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్ లైక్ ఒక సపోర్టింగ్ రోల్ చేస్తారు, మెయిన్ లీడ్గా చేస్తారు, యాంటాగనిస్ట్గా కూడా చేస్తారు. లైక్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఇవన్నీ? అది ఫస్ట్ నుంచి మీరు చూసారని నా సినిమాలు మృగం కావచ్చు, ఏకవీర కావచ్చు, రంగస్థలం కావచ్చు, ఒక యాక్టర్గా కథ విన్నప్పుడు ఇంతవరకు నేను చేయలేదు కదా, అది బాగుంది కదా అండ్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది నాలో. సో ఇంతకుముందు చేయని పాత్ర, చేయని ఎమోషన్, మనం క్రాస్ అవ్వని ఒక ఎమోషన్ ఉన్నప్పుడు వీ వుడ్ ఫీల్ లైక్ ఎక్స్ప్లోరింగ్ యాజ్ అన్ యాక్టర్. నేను ఎప్పుడూ నన్ను ఒక పెద్ద హీరో అయిపోవాలి అనేది నా మైండ్లో ఎప్పుడూ లేదు రాకేష్. అది మంచి యాక్టర్ అవ్వాలి, మంచి నటుడు అవ్వాలి, నేను చేసే ప్రతి రోల్ ఆడియన్స్ మనసులో ఒక చిన్న చోటు తీసుకోవాలి. నాకు 70-75 years వచ్చినప్పుడు కూడా నా వల్ల అయినంత పాత్రలు కెమెరా ముందు చేస్తూ ఉండాలి. అదే నా సింపుల్ గోల్స్ ఇన్ లైఫ్. సో మేబీ అలా ఆలోచించడం వల్లే ఇలా చేస్తున్నానేమో మేబీ. ఆది పినిశెట్టి గారు లైక్ స్క్రిప్ట్, మీ ఫిల్మోగ్రఫీ చూస్తే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేసి ఉంటుంది. లైక్ మీరు చూస్ చేసుకుంటారా లేకపోతే మీకు వచ్చేవి అలా వస్తున్నాయా? నాకు వచ్చేవి నేను చూస్ చేసుకుంటాను. అలాగ మట్టుకే వస్తున్నాయి అంటే అది యూజువల్గా ఉంటుంది కదా. మనం ఇప్పుడు మృగం సినిమా చేశాను, ఐమ్ టాకింగ్ అబౌట్ 18 years బ్యాక్. ఆ సినిమా తర్వాత ఆల్మోస్ట్ 1.5 years నేను ఇంట్లో ఖాళీ కూర్చున్నాను. ఎందుకంటే అన్ని సినిమాలు మృగంలానే వస్తూ ఉన్నాయి నాకు. ఆ లుంగి కట్టుకొని ఆ ఊర్లో ఉండే ఒక రఫ్ గై అనే ఒక రోల్స్, అంటే ఆ సినిమా చూశారు కాబట్టి అలాంటి స్క్రిప్ట్స్ నాకు వస్తున్నప్పుడు నేను లేదు ఇది వద్దు ప్రస్తుతం ఇలాంటిది చేయకూడదని చెప్పి ఐ వాజ్ సిట్టింగ్ అట్ హోమ్. దాని తర్వాత నాకు వైశాలి కుదిరింది మృగం తర్వాత. అది ఉంటుంది, ఇప్పుడు మనం ఒక రోల్ చేస్తే ఆ రోల్ బాగుంది అంటే దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఒక 4-5 సినిమాలు అలా రావటం అనేది సహజం. దాన్ని అవాయిడ్ చేస్తాను నేను మోస్ట్లీ. డిఫరెంట్గానే ఉంది అంటే 100% ఐల్ గో ఫర్ ఇట్. అదేలాగా ఉంది అంటే కొంచెం అవాయిడ్ చేస్తాను రాకేష్. సో అందుకేనేమో అంటే డిఫరెంట్ రోల్స్ వస్తాయి అప్పుడప్పుడు అదేలాగా రోల్స్ వస్తాయి ఇంతకుముందు చేసిన సినిమా. ఇట్స్ అబౌట్ హౌ ఐ చూజ్ ఇట్.
మరకతమని ఓపెన్ ఎండింగ్తో అలా వదిలేశారు. లైక్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. అండ్ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ మరకతమని లాంటి సినిమాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. కొంచెం ఫ్యాంటసీ, ఆ థ్రిల్లర్, ఆ జోనరాలో తీస్తే పాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ అయిపోతున్నాయి. అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. దే వాంటెడ్ మీ టు ఆస్క్ యూ ఎప్పుడు వస్తుంది ఎలా. మరకతమని ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేయబోయే సినిమా అది. ఎట్లా ఆడియన్స్ అందరూ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఫిల్మ్, నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ బికాస్ ఇట్స్ అ ఫన్ ఫిల్మ్. మరకతమని 1 చేసినప్పుడు అదొక కొత్త సినిమా, కొత్త డైరెక్టరు, కొత్త కాన్సెప్టు, ప్రొడ్యూసరు కొత్త. సో ద సైజ్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ లైక్ దిస్. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ వెళ్ళి బయట ఒక 10-12 సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టి, ఆ డైరెక్టర్ వెళ్ళి మంచి హిట్స్ ఇచ్చి, నేను ఒక పక్క వచ్చి సినిమాలు చేసుకొని, అందరం ద సేమ్ టీమ్ ఇస్ కొలాబరేటింగ్ వన్స్ అగైన్. బట్ ద సైజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ బికమ్ బిగ్ అనగానే మా దాంట్లో ఉండే మా హార్డ్ వర్క్ అలానే ఉంటుంది, దాంట్లో ఉండే మా ప్యాషన్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్ అదంతా అలానే ఉంటుంది. కాస్టింగ్గా పెద్దదైంది. ఇంకా కొంతమంది గుడ్ యాక్టర్స్, బిగ్ యాక్టర్స్ ఆఫ్ కమ్ ఆన్ బోర్డ్. అది త్వరలో మీకు సినిమా అనౌన్స్ చేసినప్పుడు మీకే చెప్తారు. అండ్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా పెద్దదైంది. ఫన్ ఇంటూ 10 times అవ్వబోతుంది. కాన్సెప్ట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ మరకతమని పార్ట్ 1లో ఏదైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో కూడా వచ్చి వెళ్తాయి. లారీ ఒకటి ఉంటుంది. ఆ లారీ అనేది ప్లేడ్ అ కీ రోల్ ఇన్ దట్ ఫిలిం. లారీ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, లైక్ ద ఆడియన్స్, నేను కూడా లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. మీరు చెప్పినట్టు ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ టు గో బిగ్గర్, టు రీచ్ వైడర్ స్కేల్ ఆఫ్ ఆడియన్స్. కాంటెంట్ అలాంటిది. సో వీర్ ఆల్సో రీచింగ్ ఫర్ దోస్ ఆడియన్సెస్. ఇది మన సౌత్ ఇండియా మటు కాకుండా వైడ్గా అందరికి రీచ్ అవ్వాలనే ఒక థింగ్ దృష్టిలో పెట్టుకొని కాస్టింగ్ అనేవి జరుగుతున్నాయి. అదే పోస్ట్ కోవిడ్ తర్వాత ఆడియన్స్ కూడా అది కమర్షియల్ సినిమా అయినా ఆర్ ఇంకేదైనా సినిమా అయినా ఒక కొత్త పాయింట్ ఉంటే దే వాంట్ టు ఎంకరేజ్ దట్ ఫిల్మ్. ఇప్పుడు చేస్తే పెద్ద హిట్ ఇంకా. అవును అవును. అండ్ సరైనోడితో బోయపాటి గారు మీకు ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ ఇచ్చారు. హీరో గారిని ఓవర్ షాడో చేశారు అనను కానీ, బట్ సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ రోల్. అండ్ ఆ సినిమాలో మీ కళ్ళు చూస్తే అప్పుడప్పుడు భయం కూడా వేస్తుంది. బట్ అంతటి సక్సెస్ని యూజ్ చేసుకోలేదు అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది. దాని గురించి ఏమని చెప్తారా? ఏం చేసి ఉండాలి సక్సెస్ యూజ్ అంటే? అంటే టక్కని పెద్ద సినిమాలు చేసి అదే కదా. ఐ థింక్ సరైనోడు చాలా స్పెషల్ ఫిలిం నా లైఫ్లో. ప్లస్ ఓవర్ షాడింగ్ అనేది అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. చాలామంది చెప్తారు, బట్ ఫిలిం ఇస్ ఆల్వేస్ అబౌట్ కొలాబరేటివ్ ఎఫర్ట్. అందరు కలిస్తేనే ఒక సినిమా. ఒక ఇండివిజువల్ వచ్చేసి ఏ ఒక్క సక్సెస్ని సొంతం చేసుకోలేరు. అంటే ఇది నాది, నేను ఒక్కనే చేశాను అని చెప్పి సినిమాలో చేయలేము. అందరూ కలిస్తేనే ఒక సక్సెస్. అలాగే సరైనోడిలో బన్నీ లేకపోతే ఆ సినిమా లేదు. తను ఉండబట్టే నా క్యారెక్టర్కి అంత పేరు వచ్చింది. సో బోయపాటి గారు ఆ రోల్ నాకు ఇవ్వబట్టే యూనో సరైనోడికి ముందు నాకు సరైనోడు పెద్ద హిట్ అయిపోద్ది, నాకు పెద్ద స్కేల్గా నేను అట్లా ఎప్పుడూ అనుకోలేదు. ఐ జస్ట్ డిడ్ ఇట్. దాని తర్వాత ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ మై హార్ట్ రాకేష్. అది ఇప్పుడు నేను స్కేల్గా ఇప్పుడు సరైనోడు తర్వాత ఐ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ అనేది నాకు ఆలోచించడం తెలియదు అనుకుంటుంది. బట్ ఎస్, సరైనోడు లేకపోతే నాకు నిన్ను కోరి వచ్చి ఉండేది కాదు, అది లేకపోతే రంగస్థలం వచ్చి ఉండేది కాదు. జరిగినాయి కదా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ జరిగినాయి కదా, మంచి మంచి రోల్స్ వచ్చినాయి కదా. ఐ థింక్ థ్యాంక్స్ టు దట్ ఫిలిం ఐ థింక్ ఐ మేడ్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు బోయపాటి గారితో మళ్ళీ అఖండ 2 చేస్తున్నారు. అఖండ లైక్ రీజనల్, అప్పుడు పోస్ట్ కోవిడ్ వచ్చి రిలీజ్ అయ్యి భారీ హిట్ అయింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. మీరు స్క్రిప్ట్ వినే ఉంటారు. ఆ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయగలిగే స్క్రిప్టేనా? 100% అండి. బోయపాటి గారు, బాలయ్యబాబు గారు ఇంతకుముందు లెజెండ్ చేశారు, సింహ. సో ఇవన్నీ మీరు చూసారంటే వాళ్ళిద్దరూ 2 గ్రేట్ ఎనర్జీస్. అండ్ వాళ్ళు కలిసేటప్పుడు అంటే ఎవరు చేయని ఒక ఎనర్జీ క్రియేట్ అవుద్ది అక్కడ. ఆ ఎనర్జీ అనేది పాన్ ఇండియా కదండి, దాని దాటి వెళ్తుంది. అది స్క్రిప్ట్లో ఆ దమ్ము ఉంది, కాన్సెప్ట్లో ఆ ఒక అందరికి కనెక్ట్ అయ్యే ఫ్యాక్టర్ అయితే 100% ఉంది. అందరం కనెక్ట్ అవుతాం హీరో గారి క్యారెక్టర్కి. సో నాకైతే బాగా నచ్చింది. రేపు ఆడియన్స్ చూసి చెప్పాలి.
మీరు పాజిటివ్ సైడ్ ఉండబోతున్నారా, నెగిటివ్ సైడ్ ఉండబోతున్నారా సినిమాలో? అది విలన్ అని చెప్పి అనౌన్స్ చేసేసారండి. సో సూపర్ విలన్. సూపర్ విలన్. ఎస్. అండ్ మీ లుక్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారా, లేకపోతే నార్మల్గానే ఉంటుందా? చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు సోషల్ మీడియా షేక్ అవుద్ది అంటారు. ఎస్. ఓకే. కమింగ్ బ్యాక్ టు శబ్దం, ఈ హారర్ థ్రిల్లర్ షూట్ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూస్లో చాలామంది చెప్పేది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా జరిగేవి థింగ్స్ మాకు షూట్ లొకేషన్స్లో, స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరిగేవి అని. అలా మీకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అంటే నేనే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఈ షూటింగ్ థర్డ్ డే అనుకుంటా ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వాడి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు టు కమ్యూనికేట్ విత్ ద స్పిరిట్స్. అది IMF మీటర్స్ అవన్నీ పెట్టేసి పిన్ డ్రాప్ సైలెన్స్, స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నారు. ఆ మైక్ అట్లా పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళు ఎనర్జీస్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో లైట్ మెల్లిగా అట్లా ఫ్లిక్కర్ అయ్యి డిమ్ అయ్యి బ్రైట్ అయ్యి అదేదో వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అయి ఉంటుంది. బట్ ఒక చిన్న డౌట్ వస్తుంది మనకి, అరే ఏంట్రా ఇది కరెక్ట్గా, అంటే ఏదైతే ఆ సీన్ చేస్తుంది దాని గురించి కరెక్ట్గా ఆ టైంలో జరిగేసరికి ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఇదేం సార్ ఏదో వచ్చినట్టుంది అని చెప్పి మేము అనుకునే వాళ్ళం. అది అప్పుడప్పుడు జరిగేది. ఈ సినిమా తర్వాత ఐ థింక్ ఇంతకుముందు నాకు దెయ్యాల మీద, స్పిరిట్స్ మీద, ఎనర్జీస్ మీద నమ్మకం ఉండేది కాదు, నెగిటివ్ ఎనర్జీస్ మీద. దాని నెగిటివ్ అని కూడా చెప్పలేం ఎనర్జీ. ఈ సినిమా ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు, వాళ్ళ గురించి వీడియోస్ చూస్తున్నప్పుడు మేబీ ఉండుంటాయేమో కదా అని చెప్పి నాకు అనిపించింది. అంటే దేవుడు కూడా మన కంటికి కనిపించరు, కానీ మనకు ఒక నమ్మకం ఆయన ఉన్నారని చెప్పి. అదేలాగా ఇంకా ఎనర్జీస్ ఉండుంటాయేమో, అవి నెగిటివ్ అయి ఉండాలని కాదు, మేబీ ఉండుండొచ్చేమో ఒక నమ్మకం నాకు ఈ సినిమా స్క్రిప్ట్ తర్వాత, రీసెర్చ్ తర్వాత నాకు అనిపించింది. సో అలాగా షూటింగ్ స్పాట్లో అప్పుడప్పుడు అయ్యేసరికి ఓకే సమ్ ఎనర్జీ ఈజ్ హియర్ అని చెప్పి నేను కాదు మొత్తం టీం అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళం. ఒకసారి అయితే కటర్ స్టాండ్ పక్కనే ఉండింది, వర్క్ చేస్తున్నాం, ఇదే సేమ్ మళ్ళీ ఈ సీక్వెన్స్, ఇలాంటి సీక్వెన్స్ గోస్ట్ బస్టింగ్ సీక్వెన్సెస్లో కటర్ వచ్చి పక్కన ఇట్లా పడింది. అక్కడి నుంచి ఎగ్గి అవతల పడింది. వీ డోంట్ నో, సౌండ్ అయింది, టక్కన పడుతుంది అర్థమైన తర్వాత పడిపోయాం పక్కకి, ఇట్ ఫెల్ డౌన్. అండ్ ఇంక అందరం కెమెరామ్యాన్ వచ్చేసారు, డైరెక్టర్ వచ్చేసారు, ఏదో 100% ఉంది అని చెప్పి దట్ బికేమ్ లైక్ ఐ థింక్ ద స్పిరిట్స్ ఆల్సో బికేమ్ అవర్ ఫ్రెండ్స్ ఇన్ ద షూటింగ్ స్పాట్ అని అనిపించేది మాకు. బట్ మేబీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్, ఇది నిజంగా ఏదో ప్రాక్టికల్ ప్రాబ్లమ్ అయి ఉంటుందేమో, సరిగ్గా కట్టునుడేమో కట్టర్ని, వీ డోంట్ నో. బట్ యా. హారర్ మూవీస్ చూస్తారా? చాలా ఇష్టం. హారర్ అంటే నాట్ దోస్ ఈవిల్ డెడ్ లాంటి హారర్స్ అయితే నాకు ఈవిల్ డెడ్, సా ఇవన్నీ గోరీగా కొంచెం అవన్నీ కష్టం, ఐ కాంట్ టేక్ ఇట్. బట్ ఒక మంచి కంటెంట్ తోటి, మంచి కథతోటి, ఒక స్క్రీన్ ప్లే తోటి వెల్ మేడ్ హారర్ ఫిల్మ్స్ అయితే నాకు చాలా ఇష్టం. కాంజూరింగ్ లాంటివి. మన తెలుగు ఒక ఫేవరెట్ హారర్ మూవీ నేమ్ చెప్తారా? తెలుగు సీరియసా కామెడీయా? సీరియస్ తెలుగు ఫిలిం హారర్. ఫస్ట్ వైశాలి చెప్పేస్తాను. నా సినిమా కాకుండా ఒక సీరియస్ హారర్ ఫిలిం అవ్వలని చెప్పి తమిళ్లో వచ్చింది సిద్ధార్థ్ది, అది తెలుగులో వచ్చింది లేదు నాకు తెలియదు. గృహం అది ఐ డోంట్ నో తమిళ్. వెంకట్ విక్రమ్ కుమార్ సార్ది 13B. ఓకే, దట్స్ ఎ గ్రేట్ ఫిలిం, చాలా బాగుంటుంది. అది మాధవన్ గారు నటించుంటారు. ఇట్స్ ఎ వెల్ మేడ్ హారర్ ఫిలిం, చాలా చాలా ఫేవరెట్ ఫిలిం నాకు అది. లైక్ ఇన్ శబ్దం, వాట్స్ దట్ వన్ సీన్ దట్స్ గోయింగ్ టు గివ్ అస్ చిల్స్? చాలా సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ సెకండ్ హాఫ్లో కపుల్ ఆఫ్ సీన్స్, అండ్ ఒక టీ కప్ సీన్ ఒకటి ఉంటుంది వేర్ శబ్దం ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సైలెన్స్లో ఒక సౌండ్ ఒకటి క్రియేట్ అవుద్ది. స్మాలెస్ట్ ఆఫ్ ద సౌండ్ ఎన్హాన్స్ అయ్యి ఒక మనిషికి వినిపించినప్పుడు ఎలా ఉంటుందో అప్పుడప్పుడు ఇమాజిన్, లోపల మన గుండు కొట్టుకుంటుంది, అది మనకు వినిపించదు. మీరు ఒక్కళ్ళే ఉండి చీకట్లో ఇంక ఏదీ లేదు అక్కడ, ఏ శబ్దము లేనప్పుడు ఆ గుండె శబ్దం బాగా వినిపిస్తుంది మీకు, యూనో. సో అలా ఒక సీన్ ఉంది, అది సౌండ్ డిజైనింగ్ చాలా బాగా చేశారు. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. క్లైమాక్స్
చాలా గ్రాండ్గా పెద్దదిగా చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది. ఈ మేకర్ తోటి నా అనుభవం ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేకర్స్. ఫస్ట్ ఒకళ్ళు ఏంటంటే లేదు ఆడియన్స్కి అర్థం అవ్వదు, స్పూన్ ఫీడ్ చేద్దాం అనే సెట్ ఆఫ్ మేకర్స్. అది కరెక్టే, వాళ్ళ సెట్ ఆఫ్ టార్గెటెడ్ ఆడియన్స్ అది. ఈ ఫిల్మ్ మేకర్ అరివలగన్ ఆయన వచ్చేసి ఆడియన్స్ వచ్చేసి 10 అడుగులు ముందున్నారు, వాళ్ళని మనం ఇంటెలిజెంట్గానే మనం ట్రీట్ చేయాలి. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ మనం టెస్ట్ చేద్దాం అని చెప్పి స్క్రీన్ ప్లే రాస్తాడు. సో మనం టక్కని చూస్తున్నప్పుడు ఒక జరుగుతూ ఉంటుంది, అది ఏం జరుగుతుందని కనెక్ట్ చేసుకునేసరికి ఇంకోటి జరుగుద్ది. ఇట్ విల్ కీప్ అస్ బిజీ. ఐ థింక్ ఆల్ దోస్ ప్రీ క్లైమాక్స్లో అంత ఫాస్ట్ పేస్గా వెళ్తున్నది కూడా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఆడియన్స్కి కూడా అదే కావాలి. ఐ నో ఏం అర్థం కాకపోతేనే సినిమా బాగుంటుంది. అవును, ప్రస్తుతం ఆడియన్స్కి అంటే ఏం అర్థం కాకపోతే కాదు, ఈజీగా అర్థం అవ్వకూడదు. వాళ్ళకు ఒక పజిల్ని సాల్వ్ చేసే ఒక ఇది ఇచ్చినప్పుడు దే ఫీల్ హ్యాపీ, దే ఫీల్ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకు దాన్ని సాల్వ్ చేసినప్పుడు ఒక ఆనందం వస్తుంది కదా. అండ్ హారర్ మూవీ వర్క్ అయ్యేది మోర్ ఫియర్ ఫ్యాక్టర్ మీద. లైక్ ఈ మూవీలో ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఏ లెవెల్లో ఉండబోతుంది? ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఇది జంప్ స్కేర్ ఫియర్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి అక్కడక్కడ. మూడ్గా వచ్చేసి ఇప్పుడు మనం అనుకొని చూద్దాం, మన ఇద్దరం ఒక హాంటెడ్ హౌస్కి వెళ్తున్నాం, రియల్ హాంటెడ్ హౌస్. చీకట్లో కార్ దిగాం, ఎవరు లేరు, నైట్ 12 o'clockకి. ఆ ఇంట్లో ఎవరో ఇంతకుముందు ఏదో జరిగింది, అక్కడ ఎనర్జీస్ ఉన్నాయి, స్పిరిట్స్ ఉన్నాయని చెప్పి ఎవరో చెప్పారు, ఇద్దరం వెళ్తున్నాం. ఏదో ఒక దెయ్యం వచ్చేసి మన ముఖం ముందు వచ్చేది ఇట్లా అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ద పాయింట్, మీరు కార్ నుంచి కాలు అడుగు బయట పెట్టిన దగ్గర నుంచి మనకు షివర్ అవుద్ది కదా. అది ఆ ఇంట్లోకి వెళ్ళేకపోతే ఇంకా నేను రానని చెప్పి మీరు నేను పరిగెడతాను వెనకాలకి. దట్ మూడ్ ఇస్ దేర్ ఇన్ ద ఫిలిం. ఆ మూడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ షాట్ దాకా ఆ మూడ్ ఉంటుంది. ఆ మూడ్తో పాటు ఫియర్ అనే మూడ్ ఉంటుంది, దాంతోపాటు మంచి కథ ఉంటుంది, దాంతోపాటు ఎమోషన్స్ ఉంటాయి, దాంతోపాటు స్క్రీన్ ప్లేలో మేము ఇందాక చెప్పినట్టు ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ గోన్ హ్యాపెన్ నెక్స్ట్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉంటాయి, నాట్ జస్ట్ ఫియర్. ఓకే, వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అదర్ దాన్ అఖండ 2 అండ్ మరకతమణి 2? మయసభ దేవకట్ట గారి డైరెక్షను. ఇది సోనీ వాళ్ళది ఓటీటీ సిరీస్. అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్, చాలా బాగా వచ్చింది అది. ఇట్స్ అ పీరియడ్ సిరీస్. దాని తర్వాత డ్రైవ్ అని చెప్పి ఇంకొక షార్ట్ ఫిలిం, ఇంట్రెస్టింగ్ ఫిలిం, కార్లోనే జరుగుద్ది కథ మొత్తం. దాని తర్వాత డిస్కో అని చెప్పి ఇంకొక ప్రాజెక్టు. ఇట్స్ బ్లడీ, ఫుల్ రక్తంతో కామెడీ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైమ్ ఆది గారు. థ్యాంక్ యూ. మీకు శబ్దం తెలుగులో ఒక గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా చూడండి వెళ్ళి. డెఫినెట్లీ February 28th. డెఫినెట్లీ ఫస్ట్ డే ఫస్ట్ షో వేయాల్సిందే. థ్యాంక్ యూ బ్రదర్.